చాలిక మీ నిర్వాకం మేమే చూసుకుంటాం. ఇది ఎక్కడదా ఇల్లు పాడుగాను. చాలిక మీ నిర్వాకం మేమే చూసుకుంటామంట. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్ అవుతుందట. పార్టీని పక్కకు నెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతుందంట మన మల్లికార్జున ఖర్గే గారు. ఎందుకంటే దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు అంటున్నాడు. అంటే మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యేను కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదకి ఎగదోస్తున్నది రేవంత్ రెడ్డి అని మాకు తెలుసని మల్లికార్జున ఖర్గే అంటున్నట. సో మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదట. రేవంత్ రెడ్డి నువ్వేం చక్కగా పనిచేస్తలేవు, నీ మంత్రులకు అంతకే ఎవరు, నీ ప్రభుత్వం అంతకే ఉంది. ఆఖరికి నువ్వు ఒక దళిత ఎమ్మెల్యేని ముందర పెట్టి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడిగితే ఆయనను బదనాం చేసేందుకు ఎగదొత్తాను. సో ఇవన్నీ మాకు ఎరికే, మేము అన్నీ చూస్తూనే ఉన్నాం అని చెప్పేసి మరి ఇప్పుడు రివర్స్ అయిపోయింది గేమ్. రేవంత్ ఏంటంటే మీ నిర్వాహకం మొత్తం మాకు ఎరికే, నాయన ఇంకో బంద్ చేయి, నీ లలిత కళలు మాకు అక్కర్లేదు అని చెప్పి చెప్తుండే. ఈ రచ్చ ఏడా మొదలైందంటే మందుల సామెలు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు కయ్యం పెట్టుకునే కాడ మొదలైంది. అది లాస్ట్కి రేవంత్ రెడ్డి ముడ్డి కింద నీళ్ళు తెస్తాను ఇట్లా జాకిరి బట్టలు లేపని ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అయిపోయింది పాపం. సో రేవంత్ రెడ్డి గారు అంటే పక్క నుండి చెడగొట్టాలని చూడకరా, నువ్వే చెడిపోతావురా అన్నట్టుగా పాపం రాజగోపాల్కి మంత్రి పదవి ఇవ్వద్దని ప్రయత్నంలో భాగంగా పాపం రేవంత్ అన్న చిక్కిపోయినట. మందుల సామెలు కూడా ఆగమైనట్టే ఇక్కడ. సో మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదట. క్యాడర్ను వదిలేసిరట, కాపాడుకోవాలన్న బాధ్యత మాదట. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలట. సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలట. తమ వద్దే పూర్తిగా గ్రౌండ్ రిపోర్టు ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే అట. రేపు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం అట. ఢిల్లీలోనే ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్కు ఆదేశం అట. వెంటనే ఢిల్లీకి రావాలంటూ 6 మంత్రులకు పిలుపునిచ్చినట్ట. మరి తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతున్నది. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేయలేం. ఇక నుంచి పార్టీ సమన్వయ బాధ్యతను ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటామని రాష్ట్ర నేతలంటే ఎవరు, రేవంత్ రెడ్డితో. సో మల్లికార్జున ఖర్గే సెలవిచ్చిండు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పైన వార్తలు రాపించాడు, రేవంత్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి పైన వార్తలు రాపించాడు, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుర్కోలేక ఆయన పైన మందుల సామెలు పెట్టింది. ఇప్పుడు ఏమైతుంది రాష్ట్రం అంటే ఎవరైతే రేవంత్ రెడ్డికి అడ్డొస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడి చేయించింది రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్ళని ఆగం చేస్తూ ఉంటే అది లాస్ట్కు రేవంత్ రెడ్డి మీదకే వస్తూ ఉంది. అవునా కాదంటే నిజం, సాక్ష్యాలు గట్టినే ఉన్నాయి. ఇప్పుడు ఈ మందుల సామెల వ్యవహారం రచ్చలేపుతున్నది. ఈ కోమరెడ్డి రాజగోపాల్ అనుచరులు మందుల సామెల అనుచరులు తన్నుకుంటారు సామల్ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులతో కలిపి. వాళ్ళు ఏమవుతుంది, సామెలను ఇక అంటారుగా నడి బజార్ల నాజ్ చేస్తా అన్నారు. సోషల్ మీడియాలో వీళ్ళే రాజగోపాల్ రెడ్డి ఇంటర్వ్యూలు చేసుకో అని చెప్తాడు, రాజగోపాల్ రెడ్డి ట్రోల్ చేస్తాడు, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వీడియోలు చేపిస్తాడు. తద్వారా ఈ మందుల సామెలు అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఎంత చేసింది రాజగోపాల్ రెడ్డి, ఆయన చాలా బ్రహ్మాండంగా సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తున్నాడు. సో వాళ్ళంతా మందుల సామెల పైన 7 దోషుల మన్నెత్తి పోపిస్తారు. ఇవ్వగానే పొక్కో ఈ పొక్కలు ఈ పక్కలు ఇవన్నీ పనిచేస్తాయి. కారణం ఎందుకు పనిచేస్తానంటే గిల్లికే. సో ఆయన అనుచర వర్గం మొత్తం పనిచేస్తున్నది. మందుల సామెల రాజకీయ భవిష్యత్తు దెబ్బ కొడుతున్నది రేవంత్ రెడ్డి యొక్క దురహంకారం, దుర్బుద్ధే. అంటే వాళ్ళని జడగొడితే వాళ్ళు సోషల్ మీడియా మొత్తం సామెలను బటరిపుతారు, పరువు తీస్తారు. ఆయనది ఒక దళిత ఎమ్మెల్యే, ఆయన ఇలా రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసిసి అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా దాన్ని తీసుకోవడానికి కూడా ఏఐసిసి నాయకత్వం ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. మీ రిపోర్టు మాకు అవసరం లేదు, తెలంగాణలో ఏం జరుగుతున్నదో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది. అంటే రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే కూడా
కూర్చున్నా చాయే నేను చూసుకుంటా నీ రిపోర్ట్ అని మనిషిది రాసి పెట్టుకుని ఆయన మాకు అక్కర్లేదు, మా దగ్గర రిపోర్ట్ ఉంది, మేము ఆ రిపోర్ట్ ప్రకారం పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సెలవు ఇచ్చినట. మరి ఆ రిపోర్ట్ ఇచ్చిన ఎవరు? ఇదే ఈ పడిపడన వాళ్ళే, ఈ బట్టి విక్రమార్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఈ కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేదంటే కోమిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి దేక్తలేదు వాస్తవానికి. ఇప్పుడు వాళ్ళు రాసిరు. ఇంకేంది, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్వరంతో చెప్పిండు, పార్టీ ఒక దిశలో ప్రభుత్వం మరో దిశలో పోతుందని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం ఉన్నది. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, రాష్ట్రంలో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఖర్గే తీవ్రంగా మండిపడుతున్నాడు. అంతేనా కాదా? సో మల్లికార్జున ఖర్గే పాప ఆయన కోపంలో ఉన్నట. ఇక ఉండకపోతే ఏం చెప్తారా మరి, మీరు పెట్టిన బాధలు అసూంచిది. రేవంత్ రెడ్డి గారు తన స్థితికి తానే మంట పెట్టుకున్నట్టుగా, తన రాజకీయ భవిష్యత్తుకు తానే మంట పెట్టుకుంటూ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను టార్గెట్ చేసి, అది ఎవరి పేరైనా కావచ్చు, ప్రస్తుతానికైతే దళిత ఎమ్మెల్యేను ఎగదోసిరట మందుల సామ్యాలను ఈ రాజగోపాల్ రెడ్డి మీదకి.